ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి సచివాలయంలో ఫలితాలు విడుదల చేశారు. మొదటిసారి ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ విధానంలో విడుదలయ్యాయి. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఆఖరి సంవత్సరం విద్యార్థుల్లో 72% మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత 75% కాగా 68% మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 81% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 71%తో చిత్తూరు రెండో స్థానంలో, 74%తో నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు మూడో స్థానంలో నిలిచాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 60% ఉత్తీర్ణత నమోదైంది. 72% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 69%లో పశ్చిమ గోదావరి, 67%తో నెల్లూరు జిల్లా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బాలికల ఉత్తీర్ణత శాతం 64 కాగా 56% మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పునః మూల్యాంకనం కోసం ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27వ తేదీన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసి మార్చి 18వ తేదీకి కంప్లీట్ చేసి 24 రోజుల్లో ఈ రిజల్ట్స్ ఇవాళ డిక్లేర్ చేస్తున్నాము. మొత్తం 10.17 lakh స్టూడెంట్స్ హాల్ టికెట్స్ తీసుకున్న ఎగ్జామ్ కి అపేర్ అయినటువంటి పిల్లలు మాత్రం 9.65 lakh స్టూడెంట్స్ అపేర్ అయ్యారు. వీళ్ళల్లో 6.3 lakh స్టూడెంట్స్ పాస్ అయ్యారు. రిమైనింగ్ 3.3 lakh స్టూడెంట్స్ ఫెయిల్ అవడం జరిగింది. రిజల్ట్స్ చూస్తే ఆడపిల్లలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులైనారు మగపిల్లల కన్నా. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఒకసారిగా మనం చూస్తే పాస్ పర్సంటేజ్ 72% వచ్చింది ఇంటర్మీడియట్ జనరల్ లో. ఇంటర్మీడియట్ వొకేషనల్ లో 69% పాస్ అయినారు. అట్లాగే టాప్ డిస్ట్రిక్ట్స్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ గా చూస్తే కృష్ణా జిల్లా 81% తోటి మొదటి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లా 76%, అలాగే నెల్లూరు, వెస్ట్ గోదావరి, గుంటూరు మూడు జిల్లాలు కూడా థర్డ్ ప్లేస్ లో 74% మూడో స్థానంలో వచ్చినాయి. గర్ల్స్ 75% పాస్ ఉంటే బాయ్స్ ది 68%. ఫస్ట్ ఇయర్ పాస్ అయినటువంటి పిల్లలు 60% పిల్లలే పాస్ అయినారు జనరల్ లో. వొకేషనల్ లో 49%. ఇందులో టాప్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి జిల్లాలు కృష్ణా జిల్లా 72%, వెస్ట్ గోదావరి 69%, నెల్లూరు 67% అండి. ఇక్కడ కూడా గర్ల్స్ టాపర్స్ గా వచ్చారు. ఫస్ట్ ఇయర్ లో జనరల్ లో 64% ఉంది గర్ల్స్ ది, బాయ్స్ దేమో 56% ఉంది. వొకేషనల్ లో గర్ల్స్ 55% అయితే బాయ్స్ ఓన్లీ 42% ఉన్నారండి. అయితే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ కి మేము అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అని పెడతాము. ఈ ఎగ్జామ్స్ మే 14వ తేదీ నుంచి జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ కి ఈ నెల 24వ తేదీ లోపలే వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎగ్జామ్స్ లో వాళ్ళ మార్క్స్ రీవెరిఫికేషన్ కావాలనుకున్నా, ఆన్సర్ షీట్ ని స్కాన్డ్ కాపీ తీసుకొని చూసుకోవాలని అనుకున్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడాను రీకౌంటింగ్ ఏమైనా ఉంటే రీకౌంటింగ్ కావాలనుకున్నా ఈ నెల 22వ తేదీ లోపలే విద్యార్థులు ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ లో ఎక్కడైనా అప్లై చేసి చేతికిచ్చాము అంటే అది యాక్సెప్ట్ చేయబడదు.